చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్న కొన్ని క్వశ్చన్లకైతే ఈ వీడియోలో సమాధానం చెప్తాను. అలాగే నేను పాటించే కొన్ని టిప్స్ కూడా చెప్తాననమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈ వీడియోలో చాలా రోజుల నుంచి నన్ను కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉన్నారనమాట. ఆ క్వశ్చన్లకి ఆన్సర్ ఇస్తాను. అలాగే నేను పాటించే కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఇంకా ఆడవాళ్ళకి మనం ఎప్పుడైనా సరే పొద్దున్నే లేచిన తర్వాత హడావిడిగా ఉంటుంది కదా. అలా హడావిడి లేకుండా ఈజీగా పనులు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకి పని తొందరగా అయిపోయిద్ది అనేది ఈ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి, అలాగే ఛానల్ గ్రోత్ అవ్వటానికి ఉపయోగపడిద్ది అనమాట. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బాగా ఉపయోగపడిద్ది. అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. ఓకేనా? ఇంక ఈరోజైతే దోశలకి, అలాగే ఇడ్లీకి, అలాగే రవ్వట్టుకి 3 రకాలుగా ఉపయోగపడేటట్టు నేను పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా మనం ప్రతిరోజు అట్టుకో, ఇడ్లీకో అట్లా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. అలా ఏ రోజుకి ఆ రోజు కాకుండా ఇట్లా వారానికి 10 రోజులకి సరిపడా ఒకేసారి నానబెట్టుకొని ఒక్కరోజు కష్టపడ్డాం అనుకోండి, ఇంకా వారం 10 రోజులు మనకి ఇబ్బంది లేకుండా, పొద్దున్నే హడావిడి లేకుండా, ఏ రోజుకి ఆ రోజు ఉరుకులు పరుకులు లేకుండా ప్రశాంతంగా పనులు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడిద్ది అనమాట. ఇంకా నేను పప్పు నానబెట్టడం కూడా ఎలా నానబెడతాను, పిండిలు ఎలా పడతాను అంటే నేను పాటించే టిప్స్ చెప్తానమాట. ఇంక ఫస్ట్ అయితే అంటే ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, గిద్ద అంటారు దాన్ని. మీరు గ్లాస్తో అయినా తీసుకోవచ్చు అనమాట. ఒక గిద్దకి 2 గిద్దలు రవ్వ అయితే నానబెట్టాను. అంటే ఒక గిద్ద మినపగుళ్ళకి 2 గిద్దలు రవ్వ అనమాట. ఇంకా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. రవ్వ అయితే మాత్రం పప్పు మిక్సీ పట్టేటప్పుడు నానబెట్టుకుంటానమాట. అలాగే దోశలకైతే 1కి 2, అంటే ఒక డబ్బాకి 2 డబ్బాలు బియ్యం అన్నమాట. అలాగే అంటే రవ్వ దోశ అంటారు, లేకపోతే దిబ్బరట్టు అంటారు, ఊతప్పం అంటారు, రకరకాలుగా పిలుస్తారు కదా. మేమైతే మాత్రం రవ్వట్టు అంటాము. ఇంకా దానికైతే మాత్రం ఒక డబ్బా మినపగుళ్ళకి 3 డబ్బాలు బియ్యం పోస్తానన్నమాట. నేను వాడేది రేషన్ బియ్యం. ఇంకా ఇవన్నీ నేను నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఒక 8 గంటల తర్వాత మిక్సీ పట్టుకుంటానమాట. ఇంక పొద్దున్న నానబెట్టేసా. ఇంక ఇప్పుడైతే శుభ్రంగా కడిగి మిక్సీ పట్టేసుకుంటున్నా. నేను నానబెట్టంగానే అప్పుడే కడిగేస్తాను 2, 3 సార్లు. మళ్ళీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మళ్ళీ 2 సార్లు కడుక్కుంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంక నేను దోశలకైనా, లేకపోతే పునుగు పిండికైనా, దెబ్బరొట్టు పిండికైనా, లేకపోతే మనం ఏదైనా పిండి వంటలు చేసుకుంటాం కదా, చెక్కలు చక్రాలు అలాంటి వాటికైనా, ఆఖరికి అరిసెలకైనా సరే నేను ఈ రేషన్ బియ్యమే వాడతానన్నమాట. ఫస్ట్ నుంచి కూడా బాగుంటాయి. చాలామంది అపోహలో ఉంటారనమాట, బాగోవేమో, పులిసిన వాసన వస్తాయేమో అని. మనం నీట్గా కడుక్కుంటే అసలు చాలా బాగుంటాయి. నేను చెప్తున్నాను కదా, నేను ఫస్ట్ నుంచి రేషన్ బియ్యమే వాడతాను అన్నిటికీ. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు పొద్దున కడిగి పెట్టాను కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నీ కడిగి ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ పిండిలు పట్టుకోవడంలో కూడా కొంచెం కొంచెం తేడా ఉంటుంది. మనం బియ్యం నానబెట్టడము తేడానే, పిండి పట్టుకునేటప్పుడు కూడా తేడా ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి రవ్వ కూడా నానబెట్టేసానమాట. ఆల్రెడీ నానబెట్టి పక్కన కడిగి పెట్టాను. ఒక అరగంట, దగ్గరగా ఒక గంట సేపు అయితే నానబెడతానమాట రవ్వ. కడిగి అక్కడ పెట్టేసి మనం ఈ పిండిలన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఆగాక లాస్ట్లో కలుపుతానమాట రవ్వ. అయితే ఇంక ఈ పిండిలు మిక్సీ పడతానే ఇంకా నేను పాటించే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అలాగే చాలా రోజుల నుంచి నన్ను కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, వాటికి కూడా చెప్తా అని చెప్పాను కదా. ఇంక ఇప్పుడే ఈ వీడియోలోనే చెప్తాను. నన్ను ఏమడుగుతున్నారంటే,
నువ్వు ఇన్ని రకాల పనులు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు అని చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారనమాట. అసలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఓపిక? ఇన్ని రకాల పనులు ఎలా చేయగలుగుతున్నావు? టైలరింగ్ చేయటం గానీ, బట్టలు బిజినెస్ గానీ, ఇంట్లో పనులు గానీ, ఎలాంటి పని వాళ్ళని పెట్టుకోకుండా, ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కదానివే ఎలా చేసుకోగలుగుతున్నావు అని అడుగుతున్నారు. ఫస్టు మన మీద మనకి నమ్మకం ఉండాలి. చెయ్యాలన్న శ్రద్ధ ఉంటే నేనని కాదు ఎవరైనా సరే ఇంతకంటే ఎక్కువ పనులు కూడా చేయగలుగుతాము. ఇంకా నేను పాటించే విధానం అయితే చెప్తాను. 4, 5 అట్లా లేస్తాను. నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. మనం ఎప్పుడైనా సరే పొద్దున్నే హుషారుగా లేచాము అంటే చాలా వరకు ఇంటి పనులు 6, 7 అయిపోతాయి అన్నమాట. అంటే బయట వాకిలి ఊడవటం, ముగ్గులు పెట్టడం, గిన్నెలు కడుక్కోవటం, ఇల్లంతా శుభ్రం చేసుకోవటం అవన్నీ 6, 7 అయిపోతాయి. ఇంక తర్వాత టిఫిన్ పని వచ్చేటప్పటికి ఇంక చెప్పాను కదా, వారానికి ఒకసారి అన్నీ మనం ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా హడావిడి లేకుండా ఇంకా నిద్ర లేవగానే ఫ్రిడ్జ్లోంచి తీసి ఏ రోజుకి ఆ రోజు మనకి ఎంత పిండి అయితే పట్టిద్దో అంత పిండి పక్కన పెట్టేస్తానన్నమాట. నేను బయట పనులన్నీ చేసుకొని వచ్చేటప్పటికి కూలింగ్ తగ్గిద్ది, వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా పొద్దున్నే ఆ టిఫిన్ చేయాలి, ఈ టిఫిన్ చేయాలి అని హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా మనం ముందు రోజే అనుకుంటాం కదా, అంటే నేను ముందు రోజే రేపు పొద్దున ఏం టిఫిన్ చేయాలి అని అనుకుంటాను. దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటానన్నమాట. ఇంకా టిఫిన్ పని అయిపోయిన తర్వాత మా వారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు వంట పని స్టార్ట్ చేస్తాను. ఎంత లేదన్నా కూడా 10 ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యిద్ది. ఇంకా అక్కడి నుంచి మధ్యాహ్నం భోజనం టైం దాకా మిషన్ పని అయినా, బట్టల పని అయినా, అంటే మనం మీషోలో బట్టలు పెడుతున్నాం కదా, ఆ పని అయినా ఏదైనా కానీ నా పర్సనల్గా నేను చేయాలనుకున్న పనులన్నీ ఇంకా ఆ టైంలో చేసేసుకుంటాను. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయటం అయిపోయిన తర్వాత సాయంత్రం 4 దాకా మళ్ళీ కొన్ని, అంటే మనకి ఈ వీడియోస్ ఎడిటింగ్ కానీ, ఏదైనా వాయిస్ ఇవ్వాలన్నా, లేకపోతే నేను ఏ వీడియో చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలన్నా అవన్నీ ఆ టైంలో చేసుకుంటాను అనమాట. ఎడిటింగ్ అంతా ఆ టైంలో చేసుకుంటాను. వాయిస్ ఇవ్వటం మాత్రం పొద్దున్నే చీకటితోనే ఇస్తాను ఎక్కువ శాతం. రేపు పొద్దున ఏదన్నా ఎక్కువ పని ఉంది, కుదరదు అనుకుంటే ముందు రోజు నైటే వాయిస్ ఇచ్చి ఇంకా వీడియో అయితే అన్లిస్ట్లో పెట్టి అప్లోడ్ చేసుకుంటానన్నమాట. ఇంకా నేను చేసుకునే పనులైతే అలా ఉంటాయి. ఇంకా మళ్ళీ సాయంత్రం ఇంట్లో పనులంతా కంప్లీట్ అయినాక నైటు ఇంట్లో పని భోజనం చేయటం అన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు ఇంకేదన్నా ఈ పగలంతా నేను చేయటానికి కుదరని పనులు పెండింగ్లో ఏదన్నా ఉంటే కనుక ఆ టైంలో చేసుకుంటానన్నమాట. ఇంకా ఎంత లేదన్నా కూడా మేము పడుకునేటప్పటికి 10, 10:30 అవుతుంది. మళ్ళీ 4 గంటలకి పని ఉన్న దాన్ని బట్టి అనమాట. 4కనో 5కనో అట్లా లేస్తూ ఉంటాను. ఇంకా నా పనులైతే మాత్రం ఇలా చేసుకుంటాను. ఇంకా ముందు రోజు నైటే అనుకుంటానన్నమాట, రేపొద్దున ఏం కర్రీ చేయాలి, ఏం టిఫిన్ చేయాలి అనేది. ఇంకా దాన్ని బట్టి ముందే ప్లాన్ చేసుకుంటాను కాబట్టి నాకు హడావిడి లేకుండా పని అంటే పని త్వరగా అయిపోతాయి అన్నమాట. ఇంకా మీ డౌట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇంక ఇప్పుడు పిండ్లన్నీ మిక్సీ పట్టాను కదా, మీకు తేడా కూడా చూపించాను. అట్టుపిండి అయితేనేమో 1కి 2 వేసి మెత్తగా పట్టాను. ఇంకా మనం ఈ రవ్వట్టుకైతే కొంచెం నూకలు నూకలుగా, అంటే బాగా బరకగా వేసుకుంటానన్నమాట. దానికి 1కి 3 కొలత పోసాను. ఇంక ఇడ్లీ పిండి అంటే మనందరికీ తెలిసిందే కదా, 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టేసి పిండి కలిపి పెట్టుకుంటాం. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత అలా మూత తీసి పక్కన పెడతాను కొంచెం సేపు. ఇంకా ఇడ్లీ పిండి కూడా కలిపి రవ్వ కలిపేసి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఒక 2 గంటలు అలాగే ఉంచుతానన్నమాట. నేను పడుకోబోయేటప్పుడు ఇంకా రేపొద్దునకి మనం ఏ టిఫిన్ అయితే వాడుకోవాలో అంతవరకు కొంచెం తీసి మిగతాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానన్నమాట. ఇంకా ఈ రవ్వ పిండి అయితే మాత్రం రేపొద్దున ఇదే టిఫిన్ వేద్దాము అన్నట్టుగా నైటు ఇది ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఇది బయటే ఉంచానన్నమాట. అసలు ఎంత బాగా పొంగిందో చూడండి. అసలు చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు నేను ఇది మరుసటి రోజు అనమాట. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇంకా ఇప్పుడైతే నేను ఎలా చేస్తాను అనేది కూడా ఒక రవ్వట్టు వేసి చూయించుతాను. ఫస్ట్ అయితే నాకు కావాల్సిన వరకు పిండి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలాగే దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా వీటిల్లోకి సింపుల్ అండి అసలు ఇది వేయటం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసి ఇది ఎప్పుడో పాతకాలం వంట కాబట్టి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను.
మా అత్తయ్య అయితే కనీసం ఎంత లేదన్నా కూడా వారానికి 2 సార్లైనా ఇట్లా చేసేవాళ్ళనమాట మా పెళ్ళైన కొత్తలో. ఇంకా మా అత్తయ్య దగ్గర నుంచి చూసి నేను కూడా నేర్చుకున్నాను. మీరు నమ్మరు, నేను ఎంత బాగా ట్రై చేసినా కూడా మా అత్తయ్య చేసినంత టేస్ట్‌గా అయితే నాకు రాదు. నేను చేసేది కొంచెం తేడా ఉంటది. అది ఎందుకో తెలీదు. ప్రాసెస్ అంతా ఒకేలా ఉన్నా మరి చేతి తీరో ఏమో ఏదో చెప్తారు కదా! మన చేతిలో ఉంటది మహిమ అన్నట్టు. మా అత్తయ్య చేస్తే మాత్రం చాలా బాగా కుదిరిద్ది. నాకు అంత టేస్ట్ రాకపోయినా బానే ఉంటది. అయితే ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ ఏసి కలిపేసుకున్నాను గదా! ఇంక మనకిట్లా ఉక్కు బండిలో ఏసుకోవాలనమాట. ఉక్కు బండిలో ఏసుకుంటే ఏంటంటే మనకి కరకరలాడుతా వస్తది. ఇలా చేయటం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇదైతే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాననమాట. ఇంకా నేను గూడా మా వారికి చాలా ఇష్టం ఇది. అందుకని వారానికి ఒకసారి చేస్తా ఉంటాను. ఇంకా వారానికి 10 రోజులకి పిండిలు పట్టుకున్నప్పుడల్లా ఇలా 2, 3 రకాలుగా ఉపయోగపడేటట్టుగా పెట్టుకుంటామనమాట. ఇంక ఈ పిండినే నేను 2 రకాలుగా ఉపయోగిస్తాను. ఇలా రవ్వట్టులాగా ఏయటానికి, అలాగే పునుగులకు గూడా ఉపయోగిస్తాననమాట. పునుగులు గూడా కరకరలాడతా చాలా టేస్ట్‌గా వస్తాయి. ప్రతిరోజు హడావిడి లేకుండా ముందుగానే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాననమాట వారానికి సరిపడా. ఇంకా నేను చేసుకునే విధానం అయితే ఇదనమాట. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.